జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. గిరిజనుల అభివృద్ధికి మాజీ మంత్రి కోట్నాక్ భీమరావు ఎనలేని కృషి చేశారని ఖానాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు వెడ్మ బుజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలోని మాజీ మంత్రి కోట్నాక్ భీమరావు వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గిరిజన శాఖ మంత్రిగా కోట్నాక్ భీమరావు ఎన్నికై ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. విద్యా అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. ఈ ప్రాంతంలో ఐటీడీఏతో పాటు గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. 33 ఏళ్ల తర్వాత ఆయన స్ఫూర్తితోనే తాను అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేశానని, ఈ ప్రాంత ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. మాజీ మంత్రి కోట్నాక్ భీమరావు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వర్యభాయి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి, జిల్లా సార్మిడి దుర్గు కోట్నాక్ భీమరావు తనయుడు రమేష్, అధికారులు, రాజ్ గోండు సేవా సమితి సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సార్. ఆ కాలం మీద మీడియా కానీ పత్రికలు కానీ ఏమి కానీ లేవు, కానీ ఆయన అటువంటి దృష్టిని మళ్లించలేదు. నేను 2001-2002లో ఒక పుస్తకం రాయడానికి వెళ్ళినప్పుడు కోరుచున్నాము, మనోహర్ ఎట్లాగో రాసుకున్నావు కనుక దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది. మరి ఒక స్ఫూర్తిదాత, మరి ఆ రోజుల్లో విద్యా వ్యవస్థలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ పోర్ట్ఫోలియో గిరిజన శాఖ మంత్రిగా, మరి కేవలం తెలంగాణలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను చేసిన సేవల్ని మనం మరవలేము. మరి వారి హాయంలో ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కావచ్చు, ఆశ్రమ పాఠశాల బలోపేతం కావచ్చు, ఉన్నటువంటి ఐడియా కావచ్చు, అదేవిధంగా ఏవైతే ఎక్స్రోడ్ ఉన్న గిరిజనుల గిడంగులు కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే చాలా రకాలుగా వారు ఏర్పాటు చేసినవి ఉన్నాయి. మరి ఆ రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని, మరి విద్యా వ్యవస్థనే బాగుపడితే తప్పకుండా మన పిల్లల బతుకులు బాగుపడతాయి, భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో ఆ రోజు విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగానే మరి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటులో క్రియాశీలకమైన పాత్ర పోషించేసి, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు, మరి ఎక్కడైతే పిప్సెట్ లేనటువంటి ప్రాంతాలు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐడియా కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ కావచ్చు, వీటిలో ప్రత్యేకించి ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు, అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతమే కాకుండా మైదాన ప్రాంతంలో కూడా ఉన్నటువంటి గిరిజనుల కోసం ప్రత్యేకించి హాస్టల్ ఏర్పాటు కోసం ఆ రోజుల్లో తను కృషి చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా ఆ శాఖ నుండి వ్యవస్థలో భాగంగా మరి ఏం చేయాలో ఆ రోజుల్లో భవిష్యత్ తరాలను ఉద్దేశించుకొని ఆ రోజుల్లో అతని యొక్క ఆలోచన విధానాన్ని ఆ రోజుల్లో వాళ్ళు ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. మరి ఆ రోజులు మంత్రి చేసేటప్పుడు సరే మేము పుట్టి ఉంటాం, కానీ మాకు అసలు తెలియదు. మరి ఆ రోజుల్లో నేను చదువుకునేది ఆశ్రమ పాఠశాల ఇక్కడనే ఎస్టీ బాయ్స్ హాస్టల్లో. అప్పుడు కోట్నాక్ భీమరావు యొక్క ఇల్లు దానికి అపోజిషన్ దగ్గరనే ఉంటుంది. మరి చాలామంది చెప్తుండే కోట్నాక్ భీమరావు ఇల్లు ఇక్కడని. సరే వారి వారసులుగా మరి ఈరోజు కోట్నాక్ రమేష్ గారు కావచ్చు, మరి చనిపోయిన సుధాకర్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు కావచ్చు, సరస్వతి కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వారసులుగా ఉన్నారు. మరి వారి వారసత్వంలో భాగంగానే ఈరోజు కోవలక్ష్మి గారు మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, ఆ రోజులో ప్రస్తుత ఎమ్మెల్యే, మరి జిల్లా పరిషత్ చైర్మన్గా వారు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారు అడుగుజాడలు మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కూడా రాజకీయ వారసులకు బయటికి రావడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతంలో
30 సంవత్సరాల క్రితం కోట్యాక్ భీమరావు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండి 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ బిడ్డకి నాకు అవకాశం ఈ ప్రాంతం. నేను కూడా ఎలక్షన్ ప్రచారంలో కోట్యాక్ భీమరావుని స్ఫూర్తిగా తీసుకొని వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ నాకు ఒక్కసారి ఆదివాసీ బిడ్డకి ఆ రోజుల్లో కోట్యాక్ భీమ్ ఏమీ లేని రోజుల్లో ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ రోజుల్లో చేశారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజుల్లో నా దగ్గర కూడా ఏమి లేవు, మరి వాళ్ళ స్ఫూర్తితోటే తప్పకుండా ఒకసారి అవకాశం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకోవడం అనేది జరిగింది. నేను కూడా వేడుకుంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను చట్టసభలో పంపించారు. మరి ఆ రోజుల్లో కోట్యాక్ భీమరావుని గుర్తు చేసి తర్వాత కోట్యాక్ భీమరావు తర్వాత మొట్టమొదటి వ్యక్తి, అదేవిధంగా పార్టీ పరంగా చూసుకున్న మొట్టమొదటి సెకండ్ వ్యక్తిగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కోట్యాక్ భీమరావు తర్వాత మరి నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎన్నికవడం నిజంగా సంతోషకరం. మరి నాకు అనుభవం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఉట్టూరు మండల కేంద్రంలో వెళ్తే ఒక వర్ధాన్ని కార్యక్రమాన్ని ఈ రకంగా ఏ రోజు కూడా నిర్వహించలేదు. దానికంటే ముందు నిర్వహించారా లేదా నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటి నుంచి ఇదే కోట్యాక్ రమేష్ ఇంటి నుంచి అక్కడ నుంచి కొంతమంది డోలు వాయిద్యాలతో పాటు వచ్చి కేవలం టెంకాయ కొట్టి డిస్పైజ్ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి కొంత ఇన్సెన్సివ్ తీసుకొని రాజ్గోడ్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి వాళ్ళు నా దగ్గర రావడం అనేది జరిగింది. సార్ ఈసారి ఆ రోజు కోట్యాక్ భీమరావుని మరి ఉన్నారు మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ఆ రోజుల్లో ఉన్నారు. మరి ప్రస్తుతం మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అతను చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి తప్పకుండా ఈసారి అతని యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలని వాళ్ళు నాకు వేడుకోవడం అనేది జరిగింది. సరే తప్పకుండా మీరు మాట్లాడండి అని నేను వాళ్ళకు కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా పిఓ మేడం గారికి కూడా మరి మాట్లాడి సరే వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామంటే పిఓ గారు కూడా వాళ్ళని స్పందించి వాళ్ళు కూడా పిఓ మేడం కూడా పూర్తి సహకారం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే చనిపోయినటువంటి వాళ్ళని గుర్తించడం మన బాధ్యత. చాలామంది బతుకుండగా అనేక రకాలుగా మాట్లాడతారు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ మరి భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో మనం అందరం కూడా చేయాలి. మరి ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో కాశీరామ్ గారు కావచ్చు, అదేవిధంగా దేవసారావు కావచ్చు, అదేవిధంగా అంబాజీ గారు కావచ్చు, ఈ ప్రాంతంలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు చేశారో ఎవరెవరైతే ఏమేమి చేశారో మరి కీర్తి చేసినటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చాలామంది ఇంతకుముందు మాట్లాడడం అనేది జరిగింది. సరే ఏదేమైనా సరే మరి అందరి నిర్ణయమే నా నిర్ణయంగా మీరందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా ఏదైతే చేద్దామని మీరు అనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళ విగ్రహాల ఏర్పాటు కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ తప్పకుండా